'ఉప్పు కప్పు రంబు' 2 అవర్స్ 16 మినిట్స్ రన్ టైమ్‌తో ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమాని చూసిన తర్వాత నాకైతే పెద్దగా నచ్చలేదండి. ఫస్ట్ హాఫ్ వరకు ఓకే. ఇలా ఒక సమాధి కోసం పోటీ పడి, గొడవ పడే ఊరు ఉండొచ్చులే అని నన్ను నేను కన్విన్స్ చేసుకుంటూనే చూసా. ఆ యూనిక్ పాయింట్‌ని కూడా మెచ్చుకుంటూనే. సో, ఫన్, ఆ ఆర్టిస్ట్ వాల్యూ అండ్ పెర్ఫార్మన్సెస్‌కి ఫస్ట్ హాఫ్ వరకు సరే ఓటీటీనే కదా అని పర్లేదనేలా ఎళ్ళినా, సెకండ్ హాఫ్ మాత్రం చాలా అన్‌ఇంట్రెస్టింగ్‌గా ఉందండి. ఎవరైతే అసలు ఇలాంటి ఒక మూఢనమ్మకంతో, ఇలాంటి ఒక ఊరుంటుందా అనే థాటొస్తే సిల్లీగా అనిపించొచ్చు. లేదు ఇదొక యూనిక్ పాయింట్ కొత్తగా ట్రై చేశారులే చూద్దాం అనుకుంటే వాళ్ళొకసారి ట్రై చేయొచ్చు. ట్రైలర్ కొంచెం చూసి 'పెరుల్లూర్ ప్రీమియర్ లీగ్' అనే మలయాళం వెబ్ సీరీస్‌లా ఉందనుకున్నా. కానీ సమాధుల కోసం పోటీ పడ్డ చుట్టూ 1990స్‌లో తిరిగే కథ అని తర్వాత కంప్లీట్‌గా చూసాక అర్థమైంది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. సో, చూడొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ఆల్రెడీ చెప్పేసా లైను. ఇంకా అంతకంటే ఏం రివీల్ చేయదలుచుకోవట్లేదు. ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే మెయిన్‌గా నాకు అన్నిటికంటే బాగా నచ్చిందేంటంటే స్టార్టింగ్‌లో బ్యాక్ డ్రాప్‌ని బొమ్మల్ని చూపిస్తూ చెప్పిన రానా గారి వాయిస్ ఓవర్. ఆయన సినిమాలకు కూడా ఎంత బాగా వాయిస్ ఓవర్ గాని, డబ్బింగ్ గాని ఆయన ఎప్పుడు ఇచ్చుండరు. ఒక్కసారిగా ఇది రానా గారేనా లేక ఎవరునా అనే డౌటొచ్చింది నాకు. ఇక 'చిట్టి జయపురం' అనే ఊరికి పెద్దగా 'కీర్తి సురేష్' గారు, 'బాబు మోహన్' గారు అండ్ 'శ్మశానంలో' గొయ్యలు తవ్వేవాడు రోల్‌లో 'సుహాస్' గారు మెయిన్ రోల్స్. ఊర్లో రచ్చబండ సీన్, 'సుహాస్' గారికి, 'కీర్తి సురేష్' గారికి మధ్య కాన్వర్సేషన్స్, జనాల అమాయకత్వం మధ్యలో సీన్స్ ఇలా కొన్ని సీన్స్ ఓవరాల్‌గా మూవీలో పర్లేదనిపించాయి. యాక్చువల్‌గా కొందరికి సిల్లీగా అనిపించినా గానీ పాయింట్ అయితే యూనిక్. సాంగ్స్ 'నువ్విలా రా' ఒకటి బావుంది. లాస్ట్‌లో 'మదర్ సెంటిమెంట్' సాంగ్ కూడా బావుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా బావుంది. కానీ సీన్‌లో పెద్దగా కనెక్ట్ అయ్యే విషయం లేకపోతే ఏం చేస్తుంది చెప్పండి ఆ మ్యూజిక్. సినిమాటోగ్రఫీ బావుంది. మైనస్ పాయింట్స్. సెకండ్ హాఫ్ చాలా కష్టంగా గడిచింది. తీసుకున్న పాయింట్‌నే చాలా సిల్లీగా, అన్‌బిలీవబుల్‌గా ఉంది. ఒకవేళ ఫిక్షనల్ పాయింట్‌నైనా గానీ నమ్మేలా చెప్పి తీరాలి. లేదంటే ఇన్వాల్వ్ అవ్వలేం. ఇక్కడ సెకండ్ హాఫ్‌లో మెయిన్‌గా అదే జరిగింది. ఇక రైటింగ్స్ కూడా కంప్లీట్‌గా డల్ అయిపోయాయి. దాచుకున్న సమాధి చుట్టూ సెకండ్ హాఫ్ తిరిగి, చివరికి 4 ఎమోషనల్ డైలాగ్స్ చెప్పేసి ఎండ్ చేసేసి, మళ్ళీ సెకండ్ పార్ట్ అన్నట్టుగా రిలీజ్ చేశారు. సో, ఫైనల్‌గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే, ఎంత చనిపోయిన తర్వాత పూడ్చే సమాధుల కోసం గొడవ పడినా, చనిపోయాక అందరం చేరేది భూమిలోకే. ఈ మూఢనమ్మకాల్ని వదలండి అంటూ ఇంకా స్ట్రాంగ్ ఎమోషనల్ కనెక్టివిటీతో చెప్పుంటే, ఈ యూనిక్ పాయింట్ వర్కౌట్ అయ్యుండేది. ప్రెజెంట్ అయితే కొంత పర్వాలేదు. కొంత మాత్రం నచ్చలేదనిపించింది. ఓకే. ఫస్ట్ హాఫ్ అండ్ అన్‌ఇంట్రెస్టింగ్ సెకండ్ హాఫ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.5/5. మీకేమైనా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.